నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ఏలియన్స్ అనగానే మన కళ్ళ ముందు మెదిలేది అనంతమైన అంతరిక్షం, సుదూర నక్షత్ర మండలాలు, ఆకాశంలో మెరిసే వింత ఎగిరే పళ్ళాలు. కానీ అసలు నిజం మనం అనుకుంటున్న దానికన్నా పూర్తి భిన్నంగా ఉంటే, గ్రహాంతరవాసులు అంతరిక్షం నుండి కాకుండా మన భూమిపై ఉన్న మహాసముద్రాల లోతుల నుండే మనల్ని గమనిస్తుంటే, వినడానికి ఇదేదో సైన్స్ ఫిక్షన్ సినిమా కథలా అనిపిస్తున్నా, అమెరికా అగ్రనాయకత్వ వర్గాల నుండి బయటకు వచ్చిన ఒక సంచలన ప్రకటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెనుదుమారం రేపుతోంది. మరి ఆ ప్రకటన ఏంటో పూర్తి వివరాలంటే ఈ వీడియోలో చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ప్రముఖ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్, టీవీ హోస్ట్ జాక్ ఓస్బోర్న్ పంచుకున్న ఒక రహస్యం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతర్గత వర్గాల్లోని ఒక అత్యంత సన్నిహితుడి ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వ్యక్తి ప్రతి వారం క్రమ తప్పకుండా ట్రంప్తో ఫోన్ సంభాషణలు జరిపేవారు. అమెరికా ప్రభుత్వం వద్ద ఉన్న రహస్య యుఎఫ్ఓ ఫైళ్ల గురించి వారు మాట్లాడుకుంటున్న సమయంలో సదరు మిత్రుడు ట్రంప్ని ఒక నేరుగా ప్రశ్న ఒకటి అడిగారు. అసలు ఈ యుఎఫ్ఓలు, గ్రహాంతరవాసుల వెనుక ఉన్న అసలు నిజమేమిటి అని ప్రశ్నించారు. దానికి ట్రంప్ ఇచ్చిన సమాధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. అవి ఖచ్చితంగా ఏమిటన్నది మనకైతే పూర్తిగా తెలియదు, కానీ అవి మన సముద్రాల లోతుల్లోనే జీవిస్తున్నాయని ట్రంప్ స్పష్టం చేసినట్లు జాక్ వెల్లడించారు. ఈ చిన్న వాక్యం వెనక దాగి ఉన్న అర్థం ప్రపంచ పరిశోధకులను తీవ్ర ఆలోచనలో పడేసింది. నిజానికి ట్రంప్ చెప్పిన మాటలను కొట్టిపారేయలేము. భూమి ఉపరితలంలో 70% పైగా ఆవరించి ఉన్న సముద్రాలలో దాదాపు 80% భాగం ఇప్పటికీ మనుషులు అడుగు పెట్టలేని అంతు చిక్కని ప్రపంచం. మనం చంద్రుడిపైకి వెళ్ళాం, అంగారక గ్రహంపై పరిశోధనలు చేస్తున్నాం, కానీ మన సొంత భూమిపై ఉన్న సముద్రపు అగాధాల గురించి మనకు తెలిసింది కేవలం పిడికిడి మాత్రమే. వేల అడుగుల లోతున ఉండే తీవ్రమైన పీడనం, చిమ్మ చీకటి మధ్య ఎలాంటి అత్యాధునిక జీవులు జీవిస్తున్నాయో ఎవరికీ అంచనా లేదు. జాక్ ఈ అంశాన్ని విశ్లేషిస్తూ ఒక ఆసక్తికరమైన ఉదాహరణను ప్రస్తావించారు. బంగాళాఖాతంలో ఉన్న నార్త్ సెంటినల్ ద్వీపం గురించి మనకు అందరికీ తెలుసు. బయట ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా జీవించే అక్కడి ఆదివాసులను ఆధునిక మానవుల దూరం నుండి ఎలాగైతే ఒక రక్షణ కవచంలా గమనిస్తుంటారో, ఈ గ్రహాంతర శక్తులు కూడా మనుషుల్ని అలాగే కేవలం దూరం నుండి పర్యవేక్షిస్తుండవచ్చు. మానవ నాగరికతను, మన సాంకేతిక పరిజ్ఞానాన్ని నీటి అడుగున దాగి ఉండి ఎప్పటికప్పుడు గమనిస్తున్నారనే భావన దీని ద్వారా బలం. గత కొన్నేళ్లుగా సముద్ర తీర ప్రాంతాల్లో నేవీ పైలట్లు గమనించిన అనేక యుఎఫ్ఓలు, అంటే అన్ఐడెంటిఫైడ్ సబ్మర్జిబుల్ ఆబ్జెక్ట్స్ సంఘటనలు ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తున్నాయి. గాల్లో అత్యంత వేగంగా ప్రయాణిస్తూ క్షణాల వ్యవధిలో నీటి లోపలికి దూసుకెళ్లి ఎలాంటి శబ్దం లేకుండా అదృశ్యమయ్యే వింత ఆకారాలు సైనిక రాడార్లో చాలానే రికార్డ్ అయ్యాయి. నీటి లోపల రాపిడిని అధిగమించి అంత వేగంగా ప్రయాణించడం మానవ నిర్మిత సాంకేతికతకు ఇప్పటి వరకు అసాధ్యం. మరోవైపు ఏలియన్ అపహరణలు, శరీరాల్లో అమర్చే రహస్య పరికరాలపై కూడా జాక్ తన అనుభవాలను పంచుకున్నారు. పేషెంట్ 17 డాక్యుమెంటరీ నిర్మాణ సమయంలో ఒక వ్యక్తి శరీరం నుండి వింతైన వస్తువును తొలగించే శస్త్రచికిత్సను ఆయన స్వయంగా చూశారు. అది చూడడానికి ఒక చిన్న రాయిలాగా అనిపించినా దాని లోపల ఉన్న లోహ నిర్మాణం భూమిపై లభించే పదార్థాలతో సరిపోలలేదని పరిశోధకులు గుర్తించారు. సముద్రం లోపల దాగి ఉన్నది మనకంటే వేల రెట్లు అభివృద్ధి చెందిన నాగరికత, లేక ఇతర గ్రహాల నుండి వచ్చి సముద్రపు అగాధాలను తమ స్థావరాలుగా మార్చుకున్న గ్రహాంతరవాసులు. అగ్రరాజ్యాల అధినేతలకే పూర్తిగా అంతు చిక్కని ఈ మిస్టరీ ఎప్పటికి విడుతుందో కాలమే నిర్ణయించాలి. కానీ ఒక్కటి మాత్రం నిజం, మనం వెతుకుతున్న సమాధానాలు ఆకాశంలో మాత్రం లేవు, మన కాళ్ళ కింద ఉన్న నీలి సముద్రాల లోతుల్లోనూ దాగున్నాయి. ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూజివ్.